శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ప్రియమణి. ఇటీవలే మైదాన్ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత బోనీ కపూర్ ప్రియమణితో చాలా క్లోజ్గా ఉంటూ ఆమె మీద చేతులు వేసి మీడియాకి ఫోజులు ఇచ్చాడు. ఇక ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో చాలా మంది తప్పుగా భావించి విమర్శల వర్షం కురిపిస్తే, మరికొంతమంది బోనీ కపూర్ ప్రియమణి డేట్ చేస్తున్నారని, అందుకే వీరిద్దరూ క్లోజ్గా ఉన్నారని, ఇలా క్లోజ్గా ఉండడం తప్పు కాదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రియా వాసుదేవ్ మణి అయ్యర్ అలియాస్ ప్రియమణి. ఈమె 1984 జూన్ 4న కేరళలోని పాల్కాడ్లో ఒక మిడిల్ క్లాస్ అయ్యర్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వాసుదేవన్ మణి అయ్యర్, తల్లి లతామణి అయ్యర్. ఈమెకు విశాఖ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి పాల్కాడ్లోని ప్లాంటేషన్ బిజినెస్ ని ఓన్ గా రన్ చేస్తే, తల్లి ఒకప్పట్లో నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన గుర్తింపు రాకపోయేసరికి బాగా చదివి యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా జాబ్ ని సంపాదించింది. ఇక ఇదిలా ఉంటే తండ్రి చేస్తున్న ప్లాంటేషన్ బిజినెస్ లో లాస్ రావడం, అందుకు తోడు ఈమె తల్లికి బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం పాల్కాడ్ వదిలి బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ప్రియమణి తన స్కూలింగ్ ని బెంగళూరులోని అరవిందో మెమోరియల్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ప్రియమణికి స్కూల్ డేస్ నుండే మోడల్ అవ్వాలని, అందాల పోటీల్లో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఈమె తల్లిదండ్రులు చదువు కంప్లీట్ అయ్యేంత వరకు మోడలింగ్ లోకి వెళ్ళకూడదని చెప్పడంతో ప్రియమణి చేసేదేమీ లేక తన దృష్టిని చదువుల మీద సారించింది. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ కోసం బిషప్ కాటన్ ఉమెన్స్ కాలేజీలో చేరిందో, ఆ సమయంలో అక్కడ చదువుతున్న మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఒకవైపు కాలేజీలో చదువుతూనే మరోవైపు మోడలింగ్ చేస్తూ డబ్బు సంపాదించేవారు. ఇక ఇది చూసిన ప్రియమణి తన ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోలేకపోవడంతో తను కూడా మోడలింగ్ చేసి డబ్బు సంపాదించాలనుకుంది. ఇక ఇదిలా ఉంటే ఒకప్పట్లో టాప్ డైరెక్టర్ గా ఉన్న భారతి రాజాపై 1994 తర్వాత అవుట్డేటెడ్ డైరెక్టర్ గా ముద్రపడడంతో మధ్య మధ్యలో కొంతమంది ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ ని పట్టుకొని మూవీస్ చేస్తూ కంబ్యాక్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తుండేవాడు. అంతేకాకుండా అప్పట్లో శ్రీదేవి నుండి రాధా రాధిక వరకు కొత్త అమ్మాయిలకి, అందులోనూ టీనేజ్ అమ్మాయిలకి తన మూవీస్ లో ఛాన్స్ ఇస్తూ సపోర్ట్ చేసేవాడు. ఇక అలా కంగలాల్ ఖైదుసే అనే మూవీలో ఎన్ఆర్ఐ అయిన వసీకరణ్ ని హీరోగా ఫిక్స్ చేసి హీరోయిన్ గా కొత్త అమ్మాయి కోసం ఆడిషన్ ని నిర్వహించాడు. అలా ఆడిషన్ గురించి తెలుసుకున్న ప్రియమణి అందులో పాల్గొనగా 18 ఏళ్లున్న ప్రియమణితో భారతి రాజాకి ఏర్పడిన మంచి పరిచయం కారణంగా ఈమెను ఆ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. అలా తన మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు వేరే మూవీలో యాక్ట్ చేయకూడదని ప్రియమణితో భారతి రాజా అగ్రిమెంట్ వేసుకోగా, అగ్రిమెంట్ అయి 6 నెలలైనా మూవీ స్టార్ట్ అవ్వకపోవడంతో ప్రియమణికి ఏం చేయాలో తెలిసేది కాదు. ఇక అదే సమయంలో ఎవరే అతగాడు మూవీలో ఫ్రెష్ హీరోయిన్ కోసం ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వచ్చారని ఒక కోఆర్డినేటర్ ద్వారా తెలుసుకున్న ప్రియమణి వారిని కలవగా, అప్పటి వరకు ప్రియమణి ఒక్క మూవీ కూడా చేయకపోవడంతో వారు ఈమెను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. అలా భారతి రాజా మూవీ స్టార్ట్ అవ్వకముందే తెలుగు మూవీ స్టార్ట్ అయి షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 2003 జనవరి 11న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఈ విషయం డైరెక్టర్ భారతి రాజాకి తెలిసి ప్రియమణిని తన మూవీ నుండి తీసేయాలనుకున్న ప్రియమణి రిక్వెస్ట్ చేసుకోవడంతో కంగలాల్ ఖైదుసే మూవీ షూటింగ్ ని భారతి రాజా పూర్తి చేసి 2004 ఫిబ్రవరి 20న భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో ప్రియమణి కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ మలయాళంలో లేడీస్ మ్యాన్ అయిన పృథ్వీరాజ్తో ప్రియమణికి సత్య మూవీలో హీరోయిన్గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉండేవారు. ఇక అలా ఎప్పుడైతే సత్యం మూవీ హిట్ అయిందో వీరిద్దరూ కలిసి తెరకథ పుడియ యుగం అనే మూవీని చేస్తూ తమిళ్లో పృథ్వీరాజ్ చేసిన మొదటి సినిమా నినైతాలే ఇనిక్యూమ్లో కూడా ప్రియమణిని హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. దీంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు హల్చలయ్యాయి. కానీ పృథ్వీరాజ్ ఒకవైపు ప్రియమణితో డేట్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న సుప్రియ మేనన్ తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవాడు. అలా పృథ్వీరాజ్ సుప్రియని సీక్రెట్ గా తమ కుటుంబ సభ్యుల సమక్షంలో హడావిడిగా పెళ్లి చేసుకోగా, ఈ విషయం ప్రియమణికి తెలిసి హార్ట్ బ్రేక్ అయి పృథ్వీరాజ్తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇదిలా ఉంటే ఒక ఫంక్షన్ లో జగపతి బాబు ప్రియమణిని కలవగా వీరిద్దరికీ ఏర్పడిన మంచి పరిచయం కారణంగా పెళ్ళైన కొత్తలో మూవీకి ప్రియమణిని హీరోయిన్ గా రికమెండ్ చేశాడు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి
వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. దీంతో జగపతి బాబు ప్రియమణికి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ని గిఫ్ట్గా ఇవ్వడంతో వీరి రిలేషన్ గురించి మీడియాలో కోడై కూసింది. ఇక పెళ్ళైన కొత్తలో మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం అనే మూవీస్ని కలిసి చేయగా అవి రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే జగపతి బాబు గాయం 2 మూవీ చేసేటప్పుడు విమలారామన్తో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా ప్రియమణి జగపతి బాబుతో బ్రేకప్ చేసుకుంది. ఇక ఇదిలా ఉంటే తన తల్లి రోజారమణి వల్ల ఆర్తి అగర్వాల్తో బ్రేకప్ చేసుకున్న తరుణ్ నవవసంతం మూవీ చేసేటప్పుడు ప్రియమణితో డేట్ చేయడం మొదలెట్టాడు. అలా వీరి రిలేషన్కి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు తరుణ్ ప్రియమణికి ఒక లగ్జరీ కార్ని గిఫ్ట్గా ఇవ్వగా అప్పట్లో ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అలా ఈ వార్తలు బయటికి రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ఆర్తి అగర్వాల్ 2007లో యుఎస్ఏకి చెందిన బిజినెస్ మ్యాన్ ఉజ్వల్ కుమార్ని పెళ్లి చేసుకుంది. కానీ తరుణ్ని అమితంగా ప్రేమించిన ఆర్తి అగర్వాల్ పెళ్ళైన 2 ఏళ్లకే భర్త నుండి విడాకులు తీసుకుంది. ఇక నవవసంతం మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత తరుణ్ చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయితే ప్రియమణి చేసిన పరుతి వీరన్ మూవీకి నేషనల్ అవార్డు రాగా ఆ వెంటనే ఎస్ఎస్ రాజమౌళితో యమదొంగ, విశాల్తో మలై కోటై అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోయింది. దీంతో తరుణ్ కి ప్రియమణికి ప్రొఫెషనల్ గా ఈగోస్ అడ్డొచ్చి వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. అలా ఆ తర్వాత ప్రియమణి పేరు దర్శన్, సుదీప్, విశాల్తోనూ వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2005లో సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయిన ప్రియమణి కెరియర్ 2012 వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయింది. ఎందుకంటే ఒక హీరోయిన్ ఎన్ని హిట్స్ ఇచ్చినా, ఎంతమంది స్టార్ హీరోస్తో యాక్ట్ చేసినా 5 నుండి 8 ఏళ్ల వరకే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఇక ప్రియమణికి ఎప్పుడైతే సినిమాల్లో ఛాన్సులు తగ్గాయో అదే సమయంలో తన మక్కువని స్మాల్ స్క్రీన్ వైపు మళ్లించింది. అలా మలయాళంలో డి అనే డ్యాన్స్ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరిస్తూ తెలుగులో కూడా డ్యాన్స్ జోడి డి అనే ప్రోగ్రామ్స్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించింది. ఇక 2015 వచ్చేసరికి ప్రియమణికి 32 ఏళ్ళు అవ్వడంతో తన ఇంట్లో పెళ్లి చేసుకోమని ప్రెషర్ ఇవ్వడం మొదలెట్టారు. దీంతో ప్రియమణి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అప్పుడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ స్టార్ట్ అవ్వగా అందుకు ప్రియమణి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది. ఇక సీసీఎల్ ఈవెంట్ని ముస్తఫా ఈవెంట్ కంపెనీకి ఇవ్వడంతో ప్రియమణి, ముస్తఫా తరచూ కలుస్తుండడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. కానీ ముస్తఫాకి అప్పటికే ఆయేషా అనే అమ్మాయితో పెళ్ళై 2 పిల్లలు కూడా ఉండడం తెలుసుకున్న ప్రియమణి అదంతా పట్టించుకోకుండా ముస్తఫాతో క్లోజ్గా ఉండేది. ఇక అలా వీరి ప్రేమ విషయం ప్రియమణి ఇంట్లో తెలిసి ఇద్దరి మతాలు వేరని, పెళ్ళైన వ్యక్తితో మళ్ళీ పెళ్లి సరికాదని ప్రియమణి తల్లిదండ్రులు ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా అదంతా పట్టించుకొని ప్రియమణి బెంగళూరులో సపరేట్గా ఒక ఇల్లు తీసుకొని అందులో ముస్తఫాతో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు ముస్తఫా తన భార్యకు విడాకులు ఇచ్చేసి ప్రియమణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు అతని భార్య కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే తన పిల్లలకి తండ్రి ప్రేమ దూరం చేయడం ఇష్టం లేక ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోమని, తనకి మాత్రం విడాకులు ఇవ్వకూడదనే ఒప్పందం మీద ఒప్పుకోవడం జరిగింది. ఇక ముస్లిం ధర్మం ప్రకారం విడాకులు ఇవ్వకుండా ఒకేసారి 5 మహిళలను పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఉండడంతో ముస్తఫా ప్రియమణిని ముస్లిం ధర్మానికి కన్వర్ట్ చేసి 2017లో వీరిద్దరూ సింపుల్గా పెళ్లి చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలా ఆ ఫొటోస్ కొద్దిసేపటికే వైరల్ అవ్వడంతో చాలా మంది ప్రియమణిని విమర్శించడం మొదలెట్టారు. ఒక సెలబ్రిటీ అయ్యుండి వేరే అమ్మాయి కాపురం నాశనం చేసిందని, ప్రియమణి అంతు తేలుస్తామని హిందూ సంఘాలు కూడా ఈమెను బెదిరించినా ఆ మాటల్ని పట్టించుకొని ప్రియమణి నెక్స్ట్ డేనే తన భర్తతో హనీమూన్కి వెళ్ళిపోయింది. అలా ఆ పెళ్లి తర్వాత ప్రియమణికి మూవీస్లో యాక్ట్ చేయడానికి తన భర్త పర్మిషన్ ఇవ్వడంతో ఒకవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ని చేయడం మొదలెట్టింది. ఇక ఈ సిరీస్ చేసేటప్పుడే తనతో నటించిన కో ఆర్టిస్ట్తో ఈమె పేరు గట్టిగా వినిపించడంతో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముస్తఫా ప్రియమణితో పిల్లల కోసం ప్లాన్ చేద్దామని, అప్పుడే మన మధ్య ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చని చెప్పిన ప్రియమణి మాత్రం ఫ్యామిలీ మ్యాన్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ జోరుగా స్టార్ట్ అవ్వడంతో అందుకు ఒప్పుకోలేదు. ఇక భర్త నుండి ఎలాగైనా తప్పించుకోవాలని ముస్తఫాతో తన మొదటి భార్య నుండి విడాకులు తీసుకొస్తేనే పిల్లల్ని కందామని, అంతవరకు డిస్టర్బ్ చేయొద్దని చెప్పడంతో ముస్తఫా ప్రియమణి గొడవలు తారాస్థాయికి వెళ్ళి ఇప్పుడు ముస్తఫా తన మొదటి భార్య బిడ్డల దగ్గరే ఉంటున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు సౌత్ హీరోయిన్స్ అందరూ హిందీలో తమ టాలెంట్ని చూపిస్తుండడంతో ప్రియమణి కూడా ఎలాగైనా హిందీలో ఒక మంచి గుర్తింపు పొందాలనుకుంటున్నప్పుడే ఒక తమిళ్ మూవీ షూటింగ్ టైంలో ప్రియమణి శ్రీదేవి భర్త బోనీ కపూర్ని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి బోనీ కపూర్ ప్రియమణిని కొన్ని హిందీ మూవీస్కి రికమెండ్ చేయడం జరిగింది. అలా అతీత్,
సలాం వెంకీ, జవాన్, ఆర్టికల్ 370 అనే మూవీస్ని చేస్తూ రీసెంట్గా మైదాన్ అనే మూవీ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో బోనీ కపూర్తో ఈమెకు మంచి సాన్నిధ్యం పెరిగింది. ఇదిలా ఉంటే అప్పటి వరకు తన బాడీని బ్యూటీని పట్టించుకొని బోనీ కపూర్ ప్రియమణితో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా లైపోసెషన్ ద్వారా వెయిట్ని రెడ్యూస్ చేయడం, తన బాల్డ్ హెడ్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకొని కొత్త లుక్స్తో పబ్లిక్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అలా అందరూ ఇతని న్యూ లుక్స్ని చూసి షాక్కి గురయ్యారు. ఎందుకంటే అతిలోక సుందరి శ్రీదేవి బ్రతికుండగా రాని మార్పు ప్రియమణి పరిచయంతో రావడంతో షాక్కి గురవుతున్నారనే చెప్పొచ్చు. ఇక ఎప్పటిలాగే ప్రియమణి ఛాన్స్ల కోసమే బోనీ కపూర్ని వాడుకుంటుందా లేదా సీరియస్ రిలేషన్లో ఉందా అనేది కొన్ని రోజులాగితే తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రియమణి హీరోయిన్గా, ఐటమ్ డాన్సర్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 68 సినిమాల్లో నటించింది. మీకు ప్రియమణి నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నచ్చని ప్రతి వారిని దూరం చేసుకుంటూ పోతే చివరికి లోకంలో మనకు నచ్చేవారంటూ ఎవరూ మిగలరు. ఇది ఫోక్స్ ప్రియమణి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.